హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, విజయవాడలో ఒక డాక్టర్ ఫ్యామిలీ 5గురు చనిపోయారు సార్. ఆ డాక్టరు అంటే తన భార్య, పిల్లలు అండ్ తల్లిని కూడా చంపేసి తను చనిపోయాడు. అసలు ఏం జరిగింది? వీళ్ళ డీటెయిల్స్ ఏంటి సార్? నిన్న మార్నింగ్ విజయవాడలోని గురునానక్ కాలనీలో ప్లాట్ నెంబర్ 108 ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. మార్నింగ్ అరౌండ్ 9:30కి పని మనిషి వచ్చింది. పని మనిషి వస్తే బయట లాక్ ఉంది గేట్కి. సరే, ఆమె ఏంటి గేటుకు లాక్ వేయరు కదా ఈ టైంలో అని ఆమె కొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే ఆ పోర్టికోలో బయట డాక్టర్ శవం వేలాడుతోంది. అంటే ఊరేసుకున్నట్టుగా అర్థమైంది. ఆమె ఇంకా గట్టిగా అరుచుకుంటూ పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పింది. పక్కింటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. చూస్తే ఇలా ఉంది. ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ అన్న దుర్గాప్రసాద్ అని హైదరాబాద్లో ఆయన కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సో ఆయనకి ఫోన్ చేశారు. ఆయన ఇమీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. సో పోలీసులు వెళ్ళి చూశారు. చూసి లోపలికి వెళితే లోపల ఒక బెడ్రూమ్లో 2 శవాలు, ఇంకొక బెడ్రూమ్లో 2 శవాలు కనిపించాయి. అంటే 4 శవాలు ఉన్నాయి. దాని తర్వాత కారు లాక్ చేసి ఆ కీని చుట్టూ ఒక లెటర్ లాంటిది రాసి పక్కింటి వాళ్ళ బాక్స్లో, పోస్టల్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్సులు పెట్టున్నారు. సో అది కూడా తీసుకున్నారు. సో అది దాంట్లో ఆ లెటర్లో ఏముందంటే, నా కారులో డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, దాన్ని మా అన్న దుర్గాప్రసాద్కి ఇవ్వండి అని మాత్రమే ఉంది. ఇంకా వేరే ఏమీ లేదు దాంట్లో. సో దాంట్లో కారుని ఓపెన్ చేసి చూస్తే కీస్తో 16 లక్షల డబ్బులు, 300 గ్రాముల గోల్డ్ ఉంది. సో పోలీసులు విచారించారు, బంధువులతో అందరితో మాట్లాడారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అని చెప్పినప్పుడు పోలీసులు ఒక నేరేటివ్ చెప్తున్నారు. దాని ప్రకారం ఏంటంటే, ఈ శ్రీనివాస్, ధరావత్ శ్రీనివాస్ ఇతని పేరు, ధరావత్ శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు. వీళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కిడ్నీ ప్రాబ్లంతో వాళ్ళ నాన్న చనిపోయారు. సో ఇతను 96లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. దాని తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో ఎండి చేశాడు. సో ఆర్థోపెడిక్స్లో ఆయన పాస్ అయిన తర్వాత విజయవాడ వచ్చి అనేక హాస్పిటల్స్లో దాదాపు 10-15 ఇయర్స్ అక్కడ పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయన సొంతంగా క్లినిక్ పెట్టుకుందామని చెప్పి పడమట్టలోని వాసవి నగర్ దగ్గర కస్తూరిబాయిపేటలో ఆయన శ్రీజ క్లినిక్ అని పెట్టుకున్నాడు. ఈ శ్రీజ అనేది ఎలా వచ్చిందంటే, ఆయనకి భార్య పేరు ఉష, వాళ్ళ తల్లి రమణమ్మ, ఇప్పుడు చనిపోయింది. అదే తల్లి రమణమ్మ చనిపోయింది, భార్య ఉష చనిపోయింది, కూతురు శైలజ, కొడుకు శ్రీహాన్, 4 చనిపోయారు. సో కూతురు పేరు శైలజ కాబట్టి జా తీసుకున్న రేండ్లో, శ్రీహాన్ అంటే కొడుకు పేరు, శ్రీ తీసుకొని శ్రీజ హాస్పిటల్ అని పెట్టాడు. పెట్టిన తర్వాత లీజుకి తీసుకున్నారు. మొత్తంగా దాని మీద ఇన్వెస్ట్మెంటు ఆరుతో కాబట్టి దాంట్లో ఎక్విప్మెంట్లు అన్నీ కలిపి ఒక 3 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాడని చెప్తున్నారు. అప్పులు చేశాడు మ్యాక్సిమం. ఆయన దగ్గర 3 కోట్లు లేవు. సో అప్పులు చేసి నెలకు 30 లక్షలు పడ్డం మొదలుపెట్టింది. అంత రెవెన్యూ రావట్లేదు హాస్పిటల్లో. దాంతో బాగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఈ ఇబ్బందులు చూసి కొంతమంది ఫ్రెండ్స్ మేము వస్తాం, హెల్ప్ చేస్తామని వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు మోసం చేశారని చెప్తున్నారు. ఆర్థికంగా మోసం చేశారు. ఈయన అప్పులైపోయాడు, హాస్పిటల్ జరగట్లేదు, నమ్మిన ఫ్రెండ్స్ ఏమో మోసం చేశారు. సో ఈ కాంటెక్స్లో గత 2 నెలల నుంచి ఆయన ఎవరితో మాట్లాడడం లేదు, డిప్రెషన్లో ఉన్నాడు. అంతకుముందు కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా ఆయన మామూలుగా అయితే మెడికల్ కాలేజీలో, పాత గుంటూరు మెడికల్ కాలేజీ ఫ్రెండ్స్ అంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్ కలుస్తుంటారు, బయట పిక్నిక్లకి వెళ్తుంటారు, అలాంటివంటి జరుగుతుంటాయంట. బట్ ఈయన 1 ఇయర్ నుంచి కూడా సరిగా గ్రూప్స్లో కూడా కలవట్లేదు, తగ్గిపోయింది. ఈ 2 నెలల నుంచి అయితే కంప్లీట్గా ఇదైపోయింది. ఫ్రెండ్స్కి 2-3 చెప్పాడంట, ఇట్లా అప్పులు అయిపోయిందంటే, ఏం కాదు, నువ్వు డాక్టర్ కదా, అప్పులు ఏమీ పెద్ద విషయం కాదు, నీకు సొంత ఇల్లు ఉంది, ఏదైనా అయితే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పారంట. కానీ ఈయన మేబీ అవన్నీ పట్టించుకోకుండా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇంకా వేరే మార్గం కనిపించినట్లుగా లేదు. అంటే అప్పులు, వేరే వాళ్ళని మళ్ళీ అప్పులు అడగాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికంటే మనం చనిపోతే బాగుండని డిసైడ్ అయినట్టుగా ఉన్నాడు. బట్ వాళ్ళ పిల్లలకి కొద్దిగా ఆటిజం ఉందని చెప్తున్నారు.
ఆటిజం అంటే కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో తను లేకపోతే భార్య తల్లి పిల్లల్ని చూసుకోలేరు. ఆల్రెడీ అప్పులోళ్ళు వచ్చి ఇల్లు తీసుకెళ్తారు, వీళ్ళు నడివీధిలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎందుకు వాళ్ళని కూడా చంపేస్తే ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు మళ్ళీ నేను లేని లోకంలో పిల్లలు ఇబ్బంది పడతారు అని అనుకున్నట్టున్నాడు. సో దాంతో ఆయన ఏం చేశాడంటే ముందు వీళ్ళందరికీ నలుగురికి మత్తుమందు ఫుడ్లో కలిపాడు, మత్తుమంది ఇచ్చాడు వాళ్ళకి. సో వాళ్ళకి తెలియకుండా మత్తులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ ఒక నర్వ్ని కట్ చేశాడు. ఆ నర్వ్ కట్ చేయడం వల్ల వాళ్ళు చనిపోయారు అన్నమాట. కత్తితో ఆ నలుగురికి నర్వ్ కట్ చేశాడు. దాని తర్వాత డబ్బులు గోల్డ్ తెచ్చి కారులో పెట్టి కారు కీసి లాక్ చేసి దానికి ఒక చిట్టి కట్టి పక్కింటి ఆ బాక్స్లో వేశాడు. వేసిన తర్వాత ఆయన వెళ్ళి ఊరేసుకున్నాడు. అంటే ఇదంతా కూడా ముందే బాగా ప్లాన్ చేసుకున్నట్టు, కొన్ని రోజుల నుంచి మెంటల్గా రిహార్సల్ చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం చేసి ఉండే అవకాశం ఉందని పోలీసు అంటే సీనియర్ ఇట్లాంటివి చూసిన పోలీస్ ఆఫీసర్లు అక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీడియా మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చదువుకునేటప్పుడు ఈయన చాలా జోవియల్గా ఉండేవాడు, హెల్పింగ్ నేచర్ బాగుండేది, ఈయన ట్రైబల్ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కూడా, అప్పట్లో చదువు మీద బాగా ఫోకస్ చేసేవాడు. తర్వాత కూడా ఈయనకి ఆర్థోపెడిషియన్గా మంచి పేరు ఉంది, విజయవాడలో అనేక హాస్పిటల్లో పనిచేసాడు, అనుభవం వచ్చింది. దాని తర్వాత ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం వల్లే ఈయన ఈ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఆయనకి ఏ రకమైన వేరే అలవాట్లు కూడా లేవు, సో కాల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏమి లేవు. సో ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఆయన మా ఫ్రెండ్స్కి కొంత చెప్పునుంటే కూడా కొంత బాగానే ఉండేది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఓవరాల్గా పిక్చర్ని పరిశీలిస్తే ఆయన ఫ్రెండ్స్ మోసం చేశారనేది పెద్ద బ్లో తగిలినట్టుగా ఉంది. కొంత లోపల సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. సో మన నమ్మిన ఫ్రెండ్సే పార్ట్నర్స్ మోసం చేసేది అనేది తట్టుకోలేకపోయిండే అవకాశం బలంగా ఉంది. ఆ మధ్య కూడా ఇక్కడ ఒక 3-4 years అయి ఉంటుందేమో, హైదరాబాద్లో కూడా ఇలాంటి సిమిలర్గానే హాస్పిటల్ పెట్టి వాళ్ళ గొడవలు వచ్చి ఫైరింగ్ కూడా జరిగింది, కాల్చుకున్నారు వాళ్ళు, కాల్చుకొని ఒకరో ఇద్దరు చనిపోయారు కూడా. సో అటువంటి సంఘటనలు హాస్పిటల్ల విషయంలో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎనీథింగ్ ఈజ్ బిజినెస్ అప్పుడు ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలాంటి హాస్పిటల్ కావచ్చు, బిజినెస్లో ఖచ్చితంగా ఈ పార్ట్నర్స్ అంటే నమ్మిన వాడే కదా మోసం చేస్తాడు. సో పార్ట్నర్స్ మధ్య ఇలాంటివి చాలాసార్లు జరుగుతుంటాయి. ఎవరో ఒకరు దురాశ పార్ట్నర్ ఉంటారు, దాంట్లో మోసం చేద్దాం అనుకుంటారు, అది బయటపడదు. చాలాసార్లు ఏమవుతుందంటే రాబర్ట్ మెకీ అని ద స్టోరీ అని ఒక బుక్ రాశాడు, స్క్రీన్ ప్లేలో. ఆయన ఒక మాట అంటాడు అన్నమాట, అంటే ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లోనే తెలుస్తుందని రాస్తాడు. అంటే మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, రోజు టీలు తాగొచ్చు, మందు తాగొచ్చు, అన్నీ బాగానే ఉంటుంది. నాకు ఒక పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు నా వైపు నిలబడతావా లేదనేది నీ క్యారెక్టర్ అప్పుడే తెలుస్తుంది. అప్పుడు నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతావా, మనకెందుకులే వీటితో గొడవ అని, నిజంగానే నిలబడి నా కోసం రిస్క్ తీసుకుంటావా అనేది ఆ క్యారెక్టర్ అప్పుడు తెలుస్తుంది. అంటే ప్రెజర్ సిచ్యువేషన్ రానంత వరకు చాలా క్లోజ్గా ఉంటాం, నీ కోసం ప్రాణం ఇస్తాం అనొచ్చు, అన్నీ మాట్లాడచ్చు. మేబీ ఇవన్నీ ఏంటంటే ఒక ఫాల్స్ ఇమేజ్తో మనం బతుకుతుంటాం కాబట్టి మనకి సమస్య వస్తే మనం చెప్పుకోవడానికి చనిపోతాం కానీ చెప్పుకోవడానికి ఇది ఒక సైకాలజిస్ట్ అంటాడు, మనుషులు మారడానికి సిద్ధపడరు, చనిపోవడానికి సిద్ధపడతారు కానీ మారడానికి సిద్ధపడరు అని అంటాడు అన్నమాట. అలాగా ఈయన ఈ సిచ్యువేషన్ మార్చుకోవడానికి సిద్ధపడలేదు, చనిపోవడానికి చంపడానికి సిద్ధపడ్డాడు. సో దీనివల్ల ఏం చనిపోవడమే కాకుండా పిల్లలు కూడా చనిపోయారు, ఇంకా తల్లి భార్య చనిపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.